శ్రీ మాతృభ్యో నమః, శ్రీ పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. హాయ్ వెల్కమ్ టు అహం సాక్షి. ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి, నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి. దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం మీకు వచ్చే సోల్మేట్ అంటే మీ భార్య లేదా భర్త నేచర్ ఎలా ఉంటుంది, మీ గురించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, అలాగే వారు మీ గురించి ఎలా ఫీల్ అవుతారు, అండ్ ఎందుకు మీకు మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి వల్ల మీకు బాధ కలుగుతుంది, బాధ కలిగేలా ఎందుకు ఎక్కువసార్లు వాళ్ళు ప్రవర్తిస్తారు, ఎలా ఉంటే మీ మ్యారిటల్ లైఫ్ లో బ్యూటిఫుల్ మూమెంట్స్ ని క్రియేట్ చేసుకోగలరు, ఇలాంటివన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. అండ్ మనం టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి. మార్చి 29 మీనరాశిలో ఏర్పడిన షష్టాగ్రహ కూటమి వీడియో సిరీస్ లో మీన కన్య రాశులు ఏ భూభాగానికి సంబంధించినవో ఆ దేశాల మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందని మనం చెప్పుకున్నాం. కానీ అది ఒక్కటే కారణం కాదండి. చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడిన కాలసర్ప గ్రహస్థితిలో మన అందరం ఇప్పుడు ఉన్నాం. మే, జూన్, జూలై ఈ 3 నెలలు ప్రతి 15 రోజులకు ఒకసారి గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్యలో చిక్కుకుంటున్నాయి. కాబట్టి దేశాల మధ్య, రాజుల మధ్య చాలా ఘర్షణ వాతావరణం ఉండబోతుంది. మే 16 నుండి జూన్ 16 వరకు లీడర్స్, గవర్నమెంట్ అథారిటీ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో మనందరం చేయాల్సింది ఒక్కటే, భారతదేశ ఆర్మీ క్షేమంగా ఉండాలని, భారతదేశ ఆర్మీకి తగిన శక్తి, విజయం చేకూరాలని నిస్వార్థంగా భగవంతుని ప్రార్థించాలి. మనందరం కలెక్టివ్ గా చెప్పే మాటలకు, ప్రార్థనలకు చాలా శక్తి ఉంటుందండి. సో దయచేసి మనందరం ప్రతిరోజు మన కోసం పోరాడుతున్న ఇండియన్ ఆర్మీ ప్రాణాల క్షేమం కోసం కలిసి ప్రార్థిద్దామండి. అండ్ కమెంట్ బాక్స్ లో భారత మాతాకి జై అని కామెంట్ చేయండి. లేదా మీ మనసులో అయినా పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పి మీ శక్తిని ఇండియన్ ఆర్మీకి మీరు మానసికంగా ఇవ్వగల శక్తిని విశ్వానికి తెలియచేయండి. ఐ హోప్ యూ విల్ డూ దిస్. సో నౌ కమింగ్ టు అవర్ టాపిక్. అసలు పెళ్ళనేది ఇద్దరు మనుషుల జీవితం కానే కాదండి. పెళ్ళంటే ఒకే జీవిత ప్రయాణం 2 ప్రాణాలతో. ఎస్, మ్యారేజ్ ఈస్ నాట్ టు లివ్ టుగెదర్ బట్ ఇట్ ఈస్ వన్ లైఫ్ షేర్డ్ బై 2 సోల్స్. ఇది తెలియకే చాలా మంది చాలా గొడవలు పడుతున్నారు. శారీరకంగా బలంగా ఉండే మగవారితో మానసికంగా బలంగా ఉండే ఆడవారిని కలపడం అనేది ఈశ్వర సృష్టి నియమం. ఈ ఇద్దరు కలిసి ఒక కాంట్రాక్ట్, ఒప్పందం లేదా ప్రామిస్ చేసుకుంటారు. ఎలా అంటే, అబ్బాయినైనా నేను నా వంశంలోని DNA లక్షణాలతో అండ్ కొన్ని గుణాలతో అండ్ కొంత ఆస్తితో అండ్ పని చేయగల సామర్థ్యంతో పెళ్లికి సిద్ధంగా ఉన్నానంటాడు. అప్పుడు అమ్మాయి తన వంశపు DNA లక్షణాలతో అండ్ కొన్ని గుణాలతో, కొంత ఆస్తితో పని చెయ్యగలను అన్న సామర్థ్యంతో పెళ్లికి సిద్ధంగా ఉన్నానంటుంది. వీరిద్దరూ ఒక చోట కలిసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి సమాజంలో వదులుతారు. ఒక మంచి సమాజాన్ని సృష్టించడానికి 2 ప్రాణాలు, దట్ ఈస్ 2 సోల్స్ చేసే త్యాగాల ప్రయాణమే జీవితం అంటే. 95% సాధారణంగా పైకి కనిపించే భారతీయ వివాహ వ్యవస్థ ఇలానే ఉంటుందండి. ఇక్కడ మీకు నేను థంబ్నెయిల్లో ఎవ్వరు ఎక్కడా చెప్పని రహస్యం వివాహం గురించి, మీ సోల్మేట్స్ గురించి చెప్తా ఉన్నాను. అదేంటంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు 12 రాశులలో ఈ రాశిలోనే ఎందుకు పుట్టారు, మీ పూర్వ జన్మ రహస్యాలు ఏమై ఉంటాయని ఒక వీడియో చేశాను, ప్లేలిస్ట్ లో ఉంటుంది, మీరు చూసే ఉంటారు. సో అలాగే మీరు ఈ జన్మలో ఈ రాశిలో పుట్టారంటే మీరు జీవితాన్ని పంచుకోవాల్సిన వ్యక్తుల రాశులు, గుణ గణాలు కూడా, క్వాలిటీస్ కూడా ముందే నిర్ణయించబడి ఉంటాయి. మీరు కొన్ని క్వాలిటీస్ తో మీ రాశి నుండి పుడతారు. మీ ఆపోజిట్ రాశి మీకు మీ సోల్మేట్ రాశి అవుతుంది. మరి వారు కూడా కొన్ని క్వాలిటీస్ తో వారి రాశి నుండి పుడతారు. ఇలా 2 వేరు వేరు లక్షణాలున్న 2 సోల్స్ ని ప్రకృతి కొన్ని ప్రత్యేక పరిస్థితులు కల్పించి కలుపుతుంది. ఒక జంట భార్యాభర్తలు అయ్యారంటే అది మామూలు విషయం కాదు.
మీ ఇద్దరి మధ్య తీర్చుకోవాల్సిన రుణాలు, కర్మలు, ఆనందాలు, బాధలు చాలా ఉన్నాయని అర్థం. కొన్ని జంటల బంధం చాలా తీవ్రంగా ఉంటుంది. అది బాధ అయినా సరే, సంతోషం అయినా సరే. ఎక్కువ భార్యాభర్తల సంబంధం 80% వన్ సైడ్ గానే ఉంటుంది. అంటే బాధించే వర్గం, బాధింపబడే వర్గం. అది అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. పెళ్ళనేది కలిసి పంచుకోవాల్సిన ఒకే ఒక జీవితం. అంతేగాని కేవలం నా జీవితం ఒకటే కాదని చాలా మంది తెలుసుకోకుండానే బ్రతుకులు తెల్లారిపోతున్నాయి. అసలు రహస్యం ఏంటంటే, మీ ఇద్దరి మధ్య రుణం తీరకపోతే మరలా మీరు భవిష్యత్ జన్మల్లో కూడా కలుస్తూ ఉండాల్సిందే, బంధాలు పంచుకోవాల్సిందే. ఇప్పటికి అసలు ఎన్ని జన్మల నుండి ఈ బంధంలో చిక్కుకుని పోయారో, ఇంకా ఎన్ని జన్మలు ఇదే బంధంలో కొనసాగాలో. ఇవన్నీ మీ కర్మ రహస్యాలు. కొన్ని చాట్స్ లో అయితే వారి పూర్వజన్మ శత్రువులు లైఫ్ పార్ట్నర్ గా వచ్చి మనశ్శాంతి లేకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారు. అలాగే కొంతమంది చాట్స్ లో అయితే విపరీతమైన ప్రేమనిస్తున్నారు, అవతల వారు అర్హులు కాకపోయినా సరే. ఇవన్నీ కూడా జాతకంలో క్లియర్ గా ఎవిడెంట్ గా తెలుస్తున్నాయి. పునర్జన్మలు ఎంత నిజమో చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి బాబు. సో ఇప్పుడు మీ భార్యగా లేదా భర్తగా వచ్చిన వ్యక్తి లేదా రాబోతున్న వ్యక్తి మోస్ట్లీ ఫ్రమ్ యువర్ పాస్ట్ లైఫ్, వారు డెఫినెట్లీ మీ మైండ్ సెట్ తో ఉండరు. మీకు లేని కొన్ని క్వాలిటీస్ తో వాళ్ళు ఉంటారు. మీ బలాలు వారి బలాలు, మీ బలహీనతలు వారి బలహీనతలు బై డిఫాల్ట్ మీరు తెలుసుకుంటే ఏ విషయంలో మీరు మారగలరో, ఏ విషయంలో మీ స్పౌజ్ మారగలదో, ఏ విషయంలో మీరిద్దరూ మారలేరో తెలుసుకుని వీలైనంత లైఫ్ ని బెటర్ చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. కర్కాటక లగ్నం లేదా రాశివారు మీ జీవితంలో వచ్చే భార్య లేదా భర్త మకర రాశి లక్షణాలు కలిగి ఉంటారు. మీరు ఏ రాశి వారిని పెళ్లి చేసుకున్నా సరే, మిమ్మల్ని పెళ్లి చేసుకోగానే మీ జాతకంలో ఉన్న 7వ భావం యాక్టివేట్ అయిపోతుంది. దాన్ని బట్టి మీరు ఈ లైఫ్ లో వారితో పంచుకోవాల్సిన ఛాలెంజెస్, స్వీట్ థింగ్స్, కష్టాలు, అనుభూతులు అన్ని ముందే డిఫాల్ట్ గా నిర్ణయించబడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. యూజువల్లీ కర్కాటక లగ్నం లేదా రాశివారు మీరు చాలా ఎమోషనల్, సెన్సిటివ్ నేచర్ ఉన్నవారు. మీ ఫ్యామిలీ అంటే మీకు చాలా ఇష్టం, మీ మదర్ అంటే మీకు ఇంకా బాగా ఇష్టం. మీరు మీ ప్రేమను, జాలిని, ఎమోషన్స్ ని, మీ బాధ్యతను ఎప్పటికప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటారు. కానీ మీకు వచ్చే పార్ట్నర్ మీ అంత భావోద్వేగాలతో ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా మీ అంత బాగా అండ్ అందంగా ఎక్స్ప్రెస్ చెయ్యలేకపోవచ్చు. మీకు చాలా సార్లు మీ పార్ట్నర్ మనసు లేని రాయిలా అనిపించవచ్చు. ప్రేమను అనుభూతి చెందకుండా ఎలా ఉండగలరు వీళ్ళు అని మీకు చాలా ఆశ్చర్యం వేయొచ్చు కూడా వాళ్ళని చూస్తుంటే. బట్ వారు అలానే డిజైన్ చేయబడ్డారు. స్టార్టింగ్ లో మీ రిలేషన్షిప్ కష్టంగా ఉన్నా రాను రాను మీకు ఇది అలవాటు అయిపోతుంది. మీకేమో ఫ్యామిలీ, ఎమోషన్స్, ఇల్లు, ఇంటి వాతావరణం, ప్రశాంతత ఇవన్నీ చాలా ముఖ్యం అన్నమాట. ఇవే మీ ఫస్ట్ ప్రయారిటీ. కానీ మీ పార్ట్నర్ కేమో కెరియర్, గోల్స్, పని, ఫ్యూచర్ సెక్యూరిటీ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎగ్జాంపుల్, మీరు ఒకవేళ అమ్మాయి అయితే మీకు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవడం అంటే ఇష్టం. అయితే మీ భర్త మాత్రం ఫుల్ టైం జాబ్ చెయ్యి, ఫ్యూచర్ లో సెక్యూరిటీ ఉంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అంటారు. ఇలా మీ మధ్య డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. మీరు పని పట్ల కూడా ఎమోషనల్ గా ఉంటారు, నచ్చితేనే చేస్తారు. మీకు ఎమోషన్సే ఇంపార్టెంట్. ఎంత పెద్ద వర్క్ అయినా సరే మీకు నచ్చకపోతే మీరు సీరియస్ గా తీసుకోరు. దాని కాన్సిక్వెన్సెస్ ఏమైనా సరే మీరు పట్టించుకోరు. బట్ మీ పార్ట్నర్ కి మాత్రం పని పట్ల చాలా డెడికేషన్ ఉంటుంది. ఎమోషన్స్ తో పని ఉండదు. క్రమశిక్షణతో కొన్ని రూల్స్ పెట్టుకుని మన పని మనం చేసామా లేదా, పని అయ్యిందా లేదా ఇలాగే చూస్తారనమాట. ఇదే మీ ఇద్దరి మధ్య ఉన్న బిగ్ డిఫరెన్స్. మీకు ఏ విషయం అయినా సరే నమ్మితే చాలా పాజిటివ్ గా చూస్తారు. నచ్చితే చాలు మీకు. నచ్చకపోతే అది మంచిదైనా సరే మీరు పట్టించుకోరు. యూ డోంట్ కేర్. కానీ మీ పార్ట్నర్ రియాలిటీ ఎక్కువ చూస్తారనమాట. నచ్చినా నచ్చకపోయినా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకి సెక్యూరిటీ, సేఫ్టీ ఇంపార్టెంట్. మన ఎమోషన్స్ తో అంతగా పని లేదు అనుకుంటారు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మధ్య టైం స్పెండింగ్ మీకు చాలా ఇష్టం అన్నమాట. వారితో షేర్ చేసుకుంటే చాలు మీరు చాలా రిలాక్స్ గా ఫీల్ అవుతారు.
బట్ మీ పార్ట్నర్ అవసరం అయినప్పుడు మాత్రమే ఫ్రెండ్స్ తో కలుస్తారు, ఎక్కువగా ప్రైవేట్ గా ఉండడానికి ఇష్టపడుతుంటారు అనమాట. ఇక్కడ మీకు నా రీసెర్చ్ లో తెలిసిన అతి ముఖ్యమైన విషయం మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఇది విన్నాక మీరు కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు, బట్ అవ్వకుండా ఉండండి. బియాండ్ దిస్ లైఫ్ మీరు ఆలోచించగలగాలి. మీలో చాలా మంది ఎందుకింత నాకు బాధ, నా లైఫ్ పార్ట్నర్ ఎందుకు ఇలా ఉన్నారని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. అది ఎందుకో నా రీసెర్చ్ లో నేను తెలుసుకున్న ఒక్క విషయం చెప్పే టైం మేబీ ఇదే అని నేను అనుకుంటున్నాను. అదేంటంటే, మీలో ఎంతమంది కర్కాటక లగ్నంలో జన్మించారు? రాశి కన్నా లగ్నంలో జన్మించిన వారికి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం 90% చాలా బాగా అప్లై అవుతుంది. అదే కర్కాటక రాశి వారికి అయితే ఎమోషనల్ లెవెల్లో బాగా అప్లై అవుతుంది. నాకు తెలిసిన విషయం ఏంటంటే, నా రీసెర్చ్ లో నేను అర్థం చేసుకునేది ఏంటంటే, కర్కాటక లగ్నంలో ఎంతో మంది యోగులు, మునులు, గురువులు, ఫిలాసఫర్స్, ఆధ్యాత్మిక వేత్తలు, మఠాధిపతులు, మోక్షానికి దగ్గరగా ఉన్నవారు ఎక్కువ జన్మించారు. నేను స్టడీ చేసిన కొన్ని వందల జాతకాలు, ఎక్స్పెషలీ గత 500 సంవత్సరాల నుండి ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన చాలా ప్రఖ్యాత వ్యక్తుల్లో ఎక్కువ కర్కాటక లగ్నానికి చెందిన వారు ఉన్నారు. అలా అవ్వడానికి కారణం ఏంటని చాలా రీసెర్చ్ చేశాక నాకు అర్థమైన విషయం ఏంటంటే, వారికి మంచి భార్య లేదా భర్త లేదా దాంపత్య జీవితం లేదా కోరుకున్నంత ప్రేమ లభించకపోవడం వలన వైరాగ్య భావనలతో సత్యాన్ని తెలుసుకోవడం మొదలు పెడతారు, లేదా ఎక్కువ పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అందుకే వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ లో, ఆధ్యాత్మిక జీవితాల్లో కొన్ని వందల వేల మందిని ప్రభావం చెయ్యగలిగే స్థాయికి వాళ్ళు వెళ్ళారు. కానీ వారి జీవితం చాలా ఆటుపోట్లతో ఉంటుంది. ఇది మీకు ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పర్సనల్ గా నాకు కర్కాటక లగ్నం లేదా రాశి వారితో నా పాస్ట్ లైఫ్ కర్మ కనెక్ట్ అయి ఉండడం వల్ల వారు నా లైఫ్ లో, నా పర్సనల్ కాంటాక్ట్స్ లో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. సో మీకు విధి ఆడుతున్న ఈ జీవితం అనే వింత నాటకంలో మీరు 2 రోజులకు ఒకసారి రాశి మారే చంద్రగ్రహ లక్షణాలు కలిగి ఉంటే, మీ జీవిత భాగస్వామి మాత్రం 2.5 సంవత్సరాలకు ఒక్కసారి రాశి మారే శనిగ్రహ లక్షణాలు ఉన్నవారితో పెళ్లి అనే బంధం ద్వారా కలిపింది ఈ విధి అనేది. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఏదైనా వెంటనే కావాలి, వెంటనే బోర్ కొట్టేస్తుంది కూడా. మీ ఎమోషన్స్ 10x స్పీడ్ లో మారతాయి, కానీ మీ జీవిత భాగస్వామి మాత్రం ఒకే ఎమోషన్ తో 2.5 సంవత్సరాలు ఉంటారు. ఎందుకంటే శని భగవాన్ ఒక రాశి నుండి ఇంకొక రాశికి 2.5 సంవత్సరాలకు మారుతారు. బట్ చంద్రుడు జస్ట్ 2 days లో వెళ్ళిపోతారు ఒక రాశి నుండి ఇంకో రాశికి. 12 రాశుల్ని తిరిగి రావడానికి 30 సంవత్సరాలు శని భగవాన్ కి పడితే మీకు 30 రోజులు పడుతుంది. ఒక్కసారి ఆలోచించుకోండి, మీకు మీ జీవిత భాగస్వామికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. మీ లైఫ్ పార్ట్నర్ త్వరగా మారలేరు, శని స్లో మూవీ ప్లానెట్ కాబట్టి వారు త్వరగా అర్థం చేసుకోలేరు. వారికి బాధ్యతలు, పని ఎక్కువ, ప్రేమ, సున్నితత్వం తక్కువ. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, కర్కాటక లగ్నం లేదా రాశి వారు ఎంత రొమాంటిక్ గా ఉంటారో మీ లైఫ్ పార్ట్నర్ అంత అన్రొమాంటిక్ గా ఉంటారు. చాలా మంది జీవితాల్లో ఈ విషయం విపరీతమైన బాధను కలిగిస్తుంది. కానీ ఈ బాధకు తగ్గ ప్రతిఫలం, రివార్డ్ ఖచ్చితంగా ఉంటుంది. అది మీ జన్మ జాతకంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ ఫీల్ అవ్వద్దు. అండ్ అందరికీ ఇలానే ఉండదు. బట్ నేను స్టడీ చేసిన 1000+ చార్ట్స్ లో ఎక్కువ మందికి ఇలానే ఉంది. మీ ఇద్దరు కూడా ఒకరి నుండి మరొకరు కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. మీ నుండి మీ పార్ట్నర్ ఎమోషన్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలి. అలాగే మీరు మీ పార్ట్నర్ నుండి రియలిస్టిక్ గా ఉండడం ఎంత ఇంపార్టెంట్ లైఫ్ లో అనేది తెలుసుకోవాలి. అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో మీరు కుటుంబం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు. అలాగే సేవింగ్స్ కూడా ఫ్యామిలీ కోసం చేస్తారు. కానీ మీ పార్ట్నర్ అప్పుడప్పుడు ఫ్రెండ్స్, సమాజం కోసం కాస్త ఖర్చు పెడుతుంటారు. అలాగే ఫ్యూచర్ కోసం ఎక్కువ సేవ్ చేస్తారు, ఇప్పుడు ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టడం కంటే. ఈ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోగలగాలి. అలాగే మీలాగా మీ పార్ట్నర్ ప్రేమను బయటికి చూపించరు. ఇంటికన్నా పనే ఎక్కువ అన్నట్లుంటారు, ప్రేమ కన్నా బాధ్యత ఎక్కువ అన్నట్లుంటారు. మీకేమో లవ్ నోట్స్, హగ్స్, రొమాంటిక్ టచ్ అంటే ఇష్టం. కానీ మీ పార్ట్నర్ అవన్నీ మీకు ఇవ్వడానికి ఓపెన్ గా, విల్లింగ్ గా ఉండరు. ప్రేమ లోపలున్నా సరే సరిగ్గా చెప్పలేకపోవడం వల్ల మీ మధ్య దూరం పెరగొచ్చు. మీకు కూడా చాలా అదర్ అట్రాక్షన్స్ ఉండొచ్చు చాలా వరకు.
ప్రేమ కోసం వెతుకుతూ కొంతమందికి అట్రాక్ట్ అయిపోతుంటారు అనమాట. మీకు తెలియకుండానే లోబడిపోతుంటారు. మీరు ఫీల్ అవుతారు, బట్ యు ఆర్ హెల్ప్లెస్. ఎందుకంటే మీ లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్, బాధ, చిరాకు మీ పార్ట్నర్ మీకు ఇవ్వడం లేదని ఒక్కొక్కసారి వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతుంటారు. అండ్ ఎనీవే, మీ రిలేషన్షిప్ స్టార్టింగ్ లో చాలా ఇబ్బందిగా అనిపించినా సరే మెల్లమెల్లగా అర్థం చేసుకోవడానికి మీరు ట్రై చేస్తారు ఒకళ్ళొకళ్ళని. మీకు ఏమో ప్రేమ హృదయంతో మొదలై శరీరానికి వెళ్తుంది, మీ పార్ట్నర్ కి ఏమో శరీరంతో మొదలై హృదయానికి చేరుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ బోత్. మీకు మీ లైఫ్ పార్ట్నర్ కాస్త బోర్గా అనిపిస్తారు స్టార్టింగ్ లో, అలాగే మీ లైఫ్ పార్ట్నర్ కి మీ ఎమోషన్స్ చాలా ఒత్తిడిగా అనిపిస్తాయి. మీరు టచ్ అండ్ మాటల ద్వారా ప్రేమను కోరుకుంటే మీ పార్ట్నర్ ఏమో పని అండ్ బాధ్యతల ద్వారా ప్రేమను కోరుకుంటారు. మీరు డైలీ ఒక హగ్ ఇచ్చి మీ ప్రేమను చెప్తే మీ పార్ట్నర్ మీకు కావాల్సినవి కొనిచ్చి వారి ప్రేమను చేతల్లో చూపిస్తారు. మీరు ప్రేమను ఆర్టిస్టిక్ గా, అందంగా, మెమరబుల్ గా చూపిస్తారు. మీ పార్ట్నర్ ఇవేమి చెయ్యలేకపోయినా ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి ప్రేమను చూపిస్తారు. మీకు ఏమైనా గొడవలు అయితే మీరు అలుగుతారు, మౌనంగా ఉంటారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమగా పిలిచి అర్థం చేసుకోవాలని అనుకుంటారు, బట్ మీ పార్ట్నర్ కి అర్థం కావు. మీ పార్ట్నర్ ఏమో ఇవేమి ఎమోషన్స్ చూపకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తే సరిపోయిద్ది ఇమీడియట్లీ అని సొల్యూషన్ ఓరియంటెడ్ గా ఆలోచిస్తారు. అండ్ మీరేమో పిల్లల్ని బాగా గారం చేసి బాగా సెక్యూర్ గా చూసుకుంటారు. కానీ మీ పార్ట్నర్ ఏమో క్రమశిక్షణగా ఉండాలని బాధ్యతలు నేర్పిస్తారు. మీకు ఎక్కువ ఇంట్లో ఉంటే ఇష్టం, కానీ మీ పార్ట్నర్ కి బయటికి వెళ్ళి వర్క్ చేయడం అంటే ఇష్టం. మీరు ఎక్కువ మాట్లాడతారు, మీ పార్ట్నర్ అంత ఎక్స్ప్రెసివ్ కాదు. మిషన్ లాగా, ఒక రోబోట్ లాగా మీకు చాలా సార్లు అనిపిస్తారనమాట. కొంచెం ఓపిక్గా పరస్పర గౌరవంతో ఉంటే మీ బంధం చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఒకరు ఇల్లు బాగుండాలని కష్టపడతారు, ఇంకొకరు సమాజంలో మంచి స్థానం ఉండాలని కష్టపడతారు. రెండూ అవసరం అని మీ జంట గుర్తించాలి. ఒకరు మనసు కోసం పరితపిస్తారు, ఇంకొకరు భవిష్యత్తు నిర్మాణం కోసం పరితపిస్తారు. ఒకరు ఎమోషనల్ సెక్యూరిటీ ఇస్తారు, ఇంకొకరు ఫినాన్షియల్, సోషల్ సెక్యూరిటీ ఇస్తారు. కలిసి జీవిస్తే ఒకరికొకరు కావాల్సింది అందించుకుంటారు. మీరు మదర్లీ ఎనర్జీతో ఉంటే మీ పార్ట్నర్ ఫాదర్లీ ఎనర్జీతో ఉంటారు. మీ ఇద్దరి కలయిక ఒక కుటుంబాన్ని పూర్తి చేయగలదు. ఒకరి ప్రేమ, మరొకరి క్రమశిక్షణ కలిసి పిల్లలకి మంచి లైఫ్ ఇస్తారు. ఫైనలీ జంట అర్థం చేసుకుంటారు, జీవితం అంటే ఎమోషన్స్ తో పాటు బాధ్యత, భద్రత, శ్రమ అండ్ సహనంతో కూడిన ప్రయాణం అని. మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ మీ బంధానికి పరీక్ష, కానీ ఇద్దరికి ఒకరంటే ఒకరు అవసరం అండ్ ఆసరా కూడా. అదే మీ జీవితానికి నిజమైన బలం. ఎందుకు రెండు విభిన్నమైన సోల్స్ ని ఈశ్వరుడు పెళ్లి అనే బంధం ద్వారా కలుపుతున్నారో, ఏమి నేర్చుకోమని చెప్తున్నారో మీరే ఆలోచించండి. ఇక్కడ ఇంకొక నిజం ఏంటంటే, ప్రతి ఒక్కరూ వారి చిన్నతనంలో ఏం మిస్ అయ్యారో అదే పెద్దయ్యాక జీవితంలోకి వచ్చే సోల్మేట్ దగ్గర వెతుకుతారు. అది దొరికితే బాగుంటది, దొరక్కపోతే ఏదో వెలితితో ఉంటారు. అలాగే ఇక్కడ ఈ పెళ్లి అనే బంధంలో ఎవరు బలవంతులుగా ఉంటారో, లైక్ ఆర్థికంగా గాని, స్టేటస్ విషయంలో గాని, అందం విషయంలో గాని, కుటుంబ విషయంలో గాని, లేదంటే ఎక్సెట్రా ఎక్సెట్రా, వారు బలహీనంగా ఉన్న ఇంకొకరిని చిన్న చూపు చూడకూడదండి. చూస్తే ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఎవరు శిక్షించకపోవచ్చు, కానీ తప్పకుండా లా ఆఫ్ కర్మ శిక్షణ ఇస్తుంది. ఎలా ఇస్తుందో తెలుసా మీకు? మీ లైఫ్ పార్ట్నర్ కి మీరు అన్యాయం చేస్తే ఖచ్చితంగా అది మంచిది కాదు. ఆ పనిష్మెంట్ అసలు ఎలా ఉంటుందంటే, నేను కొన్ని స్టడీ చేశానండి, కొన్ని చార్ట్స్. దానిలో నాకు ఏమర్థమైందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సప్తమ స్థానం కదా మీ భార్య లేదా భర్తను సూచిస్తుంది. సప్తమ స్థానం అంటే కేవలం భార్య లేదా భర్త మాత్రమే కాదండి, అక్కడ శరీర భాగాలైన కిడ్నీస్ ఉంటాయి, అలాగే ఇంకొన్ని బాడీ పార్ట్స్ కూడా ఉంటాయి. అలాగే అష్టమ స్థానం అంటే పెళ్లి తర్వాత జీవితం అండ్ అత్తమామలు మాత్రమే కాదండి, శరీర భాగాలైన ఇన్నర్ ఆర్గాన్స్, రీప్రొడక్షన్ బాడీ పార్ట్స్ అక్కడే ఉన్నాయి. కాబట్టి మీరు మీ భార్య లేదా భర్త లేదా అత్తమామల విషయంలో ప్రవర్తించే తీరును బట్టి మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మీరు వీటికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వచ్చి, సో మీరు తెలుసో తెలియకో ఏమన్నా తప్పుగా ప్రవర్తిస్తే మీ రిలేషన్షిప్స్ విషయంలో సప్తమ అష్టమ భావాలకు సంబంధించిన శరీర అవయవాలకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వచ్చి మానసికంగా భయంతో చేసిన తప్పులు గుర్తుకు వస్తుంటే
ఇమ్మీడియట్ గా మీ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి అండి. మీ ఈగోని కాస్త పక్కన పెట్టండి. తెలివైన వారు ఎప్పుడు మూర్ఖత్వంతో కర్మకు ఎదురు వెళ్ళరండి. తెలుసో తెలియకో తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. మీ లైఫ్ పార్ట్నర్ బంధం ఈనాటిది కాదు. యాక్సెప్ట్ ఇట్ ఫస్ట్. సో ఇప్పటి వరకు మీరు గడిచిన జీవితంలో మీ భార్య లేదా భర్త లేదా అత్తమామలతో ఎలా ప్రవర్తించారు, వాళ్ళు చేసిన తప్పులేంటి, దానికి మీరు చేసిందేంటి, వాళ్ళు ఏమైనా తప్పు చెయ్యకుండా ఉన్నా మీరు మీ స్వార్థంతో వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టారా? నిజంగా మీకు పరిపూర్ణమైన ఆరోగ్యం కావాలనుకుంటే, నిజంగా మీకు మనశ్శాంతి కావాలనుకుంటే, మీకు అనారోగ్య సమస్యలు వద్దనుకుంటే, ఎటువంటి అనారోగ్య సమస్యలు అంటే చెప్పాను కదండి, హార్మోన్స్ ఇష్యూస్ అండ్ 7th and 8th హౌస్ రిలేటెడ్ ఇష్యూస్, సర్జరీస్, ఇలాంటి విషయాల్లో మీకు కాన్ఫ్లిక్ట్స్ వద్దనుకుంటే మీరు మీ బంధాలతో ఎలా ప్రవర్తించారో ఆత్మ విమర్శ చేసుకోండి. చేసుకుని ఎంత వీలైతే అంత సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. ఇన్ కేస్ మీకు వారితో అసలు ఈ బంధం వద్దు, వచ్చే జన్మకని మీరు అనుకుంటే, నిజంగా మీ భార్య లేదా భర్త మిమ్మల్ని అంత హింస పెట్టుంటే, ఏ కోపం, ఫ్రస్ట్రేషన్, చిరాకు పెట్టుకోకుండా మీ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించేయండి ఈ జన్మలోనే. ఈశ్వరుడికి చెప్పుకోండి, ఏ రుణం ఉన్నా ఇప్పుడే అయిపోవాలి, వచ్చే జన్మకు వద్దని. అలాగే మీ లైఫ్ పార్ట్నర్ అంటే మీకు ఇష్టం ఉంటే, జన్మలకు ఇదే బంధం కావాలనుకుంటే, ప్రతిరోజు అర్ధనారీశ్వర స్తోత్రం చదువుతూ ఈశ్వరుని ఆరాధించండి. అలాగే మన అహం సాక్షి ఛానల్లో నేను చెప్పే విషయాలు నిజానికి దగ్గరగా ఉంటాయండి. అందరికీ నచ్చకపోవచ్చు, ఎందుకంటే నా మాటలు ఎప్పుడూ కూడా కేవలం ఓదార్పుని, మోటివేషన్ మాత్రమే ఇవ్వవండి. తప్పు చేస్తే శిక్ష పడుతుంది, చివరకు ధర్మమే గెలుస్తుంది, కొన్ని దోషాలకు పరిష్కారం ఉండదు, ఇలాంటి నిజాలు కూడా ఉంటాయండి. ఎందుకంటే అబద్ధాలు చెప్పి మిమ్మల్ని కోరికల వేటలో అక్కడికి ఇక్కడికి తిప్పించడం కూడా చాలా తప్పు. ఈశ్వరుడు మెచ్చడండి. అది చాలా కొద్ది మందికి మాత్రమే ఈ విషయాలు అర్థమవుతాయి. ఎనీవే, ఇంత కమర్షియల్ వరల్డ్ లో నిజాయితీగా ఏదో చెయ్యాలని ప్రయత్నిస్తున్నా. అండ్ ఈ వీడియోలో నేను చెప్పినవి మీకు కరెక్ట్ అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే నా ఫర్దర్ రీసెర్చ్ కి చాలా హెల్ప్ అవుతుందండి. సో దట్ నేను ఇంకొంతమందికి ఏమైనా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ చివరిగా ఒక మాట అండి, జీవితపు సూర్యాస్తమ సమయంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీ వైవాహిక జీవితం తీయటి అనుభవాలు, కళ్ళు చెమర్చే అనుభూతులు, మధురమైన జ్ఞాపకాలతో నిండిపోవాలే తప్ప అంతర్గతంగా చూపించుకోలేని, చెప్పుకోలేని కోపాలు, కచ్చాలు, ఉక్రోషాలు, బాధ, భయం ఉండకూడదండి. అలా మీ సూర్యాస్తమ సమయం తీయగా ఉండాలంటే ఏం చెయ్యాలో ఆలోచించగలిగే శక్తి ఇవ్వమని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. అలాగే ఎవరైతే తనను తాను ప్రేమించుకుంటారో, గౌరవించుకుంటారో వారు మాత్రమే ఎదుటి వారికి ప్రేమనివ్వగలరు. కాబట్టి ఫోకస్ ఆన్ సెల్ఫ్ కేర్ అండ్ లవ్ బిఫోర్ మ్యూచువల్ లవ్. సొసైటీ ఇచ్చే ఒత్తిడి, ప్రెషర్, కండిషన్స్ నుండి బయటపడి మీకు మీరు ఏం కావాలో నిర్ణయించుకోవడానికి ప్రయత్నించండి. దానికోసం ప్రతిరోజు కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ రాస్తుండండి. ఇట్ హెల్ప్స్ యూ ఎ లాట్. ఒక అఫర్మేషన్ ఏంటంటే, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను గౌరవించుకుంటున్నాను. ఈ పాజిటివ్ అఫర్మేషన్ మీకు మంచి వ్యక్తిత్వాన్ని ఇచ్చి మీలో ఉన్న లవర్ ని, ఆ ప్రేమికుణ్ణి లేదా ప్రేమికురాల్ని బయటకు తీసుకువచ్చి మంచి మ్యారీడ్ లైఫ్ ఇచ్చేలా, ఇప్పుడున్న మ్యారీడ్ లైఫ్ ని ఇంకొంచెం బెటర్ చేసుకునేలాగా హెల్ప్ చేస్తుంది. బ్యూటీ లైస్ ఇన్ ఎఫర్ట్స్ అండి. ప్రయత్నించాలి. ఏ ఫేజ్ లో ఉన్నా సరే మళ్ళీ జీవితాన్ని అందంగా మలుచుకోవడానికి ఏం చేయాలి, దానికోసం ప్రయత్నించాలండి. అలా మీ జీవితం ఇంకొంచెం బెటర్ అవ్వాలనే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు.